ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. మీ మాటలు మాకు అనుగ్రహించండి. కరెంటును మైకును ప్రజలైన వారిని మీ స్వామించండి. వినేటటువంటి వారు ప్రభువా నిత్య జీవపు మాటలు వారి హృదయాలు అంగీకరించడం అనుగ్రహించండి. కృప చూపించిన ఆయన జ్ఞానం చేసుకోండి. మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సమయాన్ని మీరు దీవెనకరంగా చేయవలసిందిగా కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము బైబిల్ వెనక నుంచి 211వ పేజీ చదువుకుందాం. మనం అందరం దైవ గ్రంథం ఉన్నవారు చదవండి దేవుని వాక్యమును. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అదే రీతిలో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 14, 15 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులేందురు. దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఇక్కడ 2 విషయాలు మనం చదువుకున్నాం. ఈ 2 విషయాల్లో ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఏం చెప్పండి? స్నేహితుడు కదా. స్నేహితుడు మనకందరికి కూడా స్నేహితులు ఉన్నారు. స్నేహితులు లేని వారు చేయొద్దండి. ఎవరైనా నాకు స్నేహితుడు లేరు, స్నేహితురాలు లేరు అని. అందరికి కూడా స్నేహితులు ఉన్నారు. మరి ఆ స్నేహితుల్లో మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా? చెప్పండి. స్నేహితులు వారు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే మనకి ఎక్కువగా ఇష్టం ఎవరంటే మంచి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తాం. మంచి వాళ్ళతో ఎక్కువ స్నేహము చేస్తాం. అయితే చెడ్డవారితో మనం స్నేహం చేయం. ఎందుకు? వారు మన జీవితంలో మరి వారితో మనం స్నేహం చేయడం ద్వారా నష్టపరచబడతాం. కొన్నిసార్లు నష్టానికి మనం నష్టపడి ఉంటాం. కాబట్టి మనం వారితో స్నేహం చేయం. అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే దేవుడు మనుషులతో స్నేహం చేయడం. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తితోనే దేవుడు స్నేహం చేశాడు. స్నేహితుడు అని వ్రాయబడిన వ్యక్తి ఎవరు? అబ్రహాం తప్ప ఇంకెవరు కూడా లేరు. ఆ మాట దైవ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడింది చెప్పండి? దేవుని స్నేహితుడు అనేటువంటి మాట దైవ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడింది? 3 సార్లు వ్రాయబడింది. దేవుని స్నేహితుడు యెషయా గ్రంథంలో 1, 2 దినవృత్తాంతాల గ్రంథంలో 1, యాకోబు గ్రంథంలో 1, 3 సార్లు వ్రాయబడింది. అయితే ఇంతమంది పాత నిబంధనలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు స్నేహితుడుగా ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అబ్రహాం ఎంచుకున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో మాత్రము మరి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకందరికీ కూడా స్నేహితుడుగా ఇచ్చాడు. మరి మనకు అనేకమైన వారి స్నేహితులు ఉంటారు. లోకమంతా మన స్నేహం ఉండదు. 10 మందో 15 మందో 20 మందో అంతవరకే. అయితే యేసుక్రీస్తు వారికి స్నేహితులు ఎంతమంది చెప్పండి? మనమంతా ఆయన యొక్క స్నేహితులమే. మరి స్నేహితుడి యొక్క ఒక్కోసారి మరి స్నేహితుడు ఉంటే స్నేహితుని గురించి మనం ఏదైనా అంటూ ఉంటాం. మామూలుగా క్యాజువల్ మాట్లాడుకుంటాం. మరి దుర్మార్గుడు రా నువ్వు మోసగాడివి రా నువ్వు మంచివాడి కాదు రా అని ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటాం మనం స్నేహితుల గురించి. అంటే వాని యొక్క స్వభావము, స్నేహితుల యొక్క స్వభావం మనకు తెలుసు. మన స్వభావము మన యొక్క స్నేహితులకి కూడా తెలుసు. మరి దేవునితో స్నేహం చేసిన మన విషయమై గుర్తించుకుంటే మరి దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? దేవుడు మనల్ని తన స్నేహితుడుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఏంటంటే అబ్రహాంలో అనేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి.
కాబట్టి దేవుడు అబ్రహాంతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు, స్నేహితుడు అని వ్రాయబడి. ఇప్పుడు మన విషయమే ఆలోచిస్తే మనలో ఏ గుణ లక్షణాలు ఉన్నాయి? ఒక మంచి లక్షణం చెప్పుకుందామా? దేవుడు మనకు స్నేహితుడుగా ఉండడానికి, మనల్ని స్నేహితుడుగా ఎంచుకోవడానికి మనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? మంచి గుణ లక్షణాలు ఏమి కూడా లేవు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నా స్నేహితులు అనేటువంటి ఆయన పిలుస్తుంటున్నాడు. అంటే దేవుడు మనతో సహవాసము, స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. మరి యేసుక్రీస్తు వారే మన స్నేహితుడు. యేసుక్రీస్తు వారే మన స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు మనకు ఈ భూలోకంలో దొరకడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడంటే దేవుడై ఉండి మనుషుల రూపంలో మనకు స్నేహితుడుగా దొరకడము. మానవ పాత్రుడు లాంటి వాడు కాదు ఈయన. అందుకే ఆయన, మరి మనం ఆయన ఎంచుకున్నాము, ఆయన కూడా మనల్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సిందంటే ఈ యేసు ప్రభువే మన జీవితంలో నిజమైన స్నేహితుడుగా ఉన్నాడా? లేకపోతే లోకంలో ఉన్న స్నేహితులు ఉన్నారు, వారు స్నేహితులైనా, లేదా నిజంగా మన జీవితంలో యేసు ప్రభు వారే స్నేహితులా అనేది మనం ఆలోచిస్తే అసలు యేసు ప్రభు వారు మనకు స్నేహితుడుగా కావడానికి గల కారణం ఏమిటి? మనం ఆయనను స్నేహితుడిగా ఎంచుకోవడానికి, ఆయనే మనల్ని ఎంచుకున్నాడు, మనం ఆయన ఎంచుకోలేదు. ఇప్పుడు ఆయన మనల్ని ఎంచుకోవడానికి మనలో ఏ యొక్క యోగ్యత లేదని మనకు తెలిసిపోయింది. అయితే మనము ఆయన స్నేహితుడుగా ఎంచుకోవడానికి, స్నేహితుడుగా మరి భావించడానికి ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటి? మొట్టమొదటగా మనం ఆలోచిస్తే దేవుడే మనకు స్నేహితుడు. ఆ స్నేహితుడు యేసుక్రీస్తు వారు మన స్నేహితుడు. ఆ స్నేహితుల్లో ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాలు మనం కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాలు ఏమిటంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 18వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యేసుక్రీస్తు వారు మనకు నిజమైన స్నేహితుడుగా గల కారణం ఏమిటంటే, మిమ్మును అనాథలుగా విడువను, చూడండి, మీ యొద్దకు వత్తును. యేసుక్రీస్తు వారు మనకు స్నేహితుడుగా మనం భావించడానికి, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని స్నేహితుడుగా భావించడానికి గల కారణం ఏంటంటే, మనల్ని అనాథలుగా విడవనివాడు ఏమంటాడండి? మీ యొద్దకు మన యొద్దకు వచ్చేవాడు. అనాథలుగా విడవనేటువంటి స్నేహితుడు. చాలామంది స్నేహితులు ఎలా అంటారంటే కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి మాయమైపోతారు. వాళ్ళు మన అవసరాల వరకు ఉంటారు. తర్వాత మనకి ఏదైనా బాధలు, కష్టాలు ఉన్నప్పుడు వారు ఎంత మాత్రం కూడా కనపడరు. మనల్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అరే నన్ను నట్టేట్లు ముంచి వెళ్ళిపోయాడు రా వీడు కదా. సరైన సమయంలో, సరైన విధానంలో ఆ వ్యక్తి నాకు తోడుగా ఉండకోకుండా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినాడు అని మనం భావిస్తాం. ఎన్నోసార్లు మన స్నేహితుల గురించి మనము చాలా బాధపడి ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారిని మనం స్నేహితుడుగా అంగీకరించడానికి బలమైన కారణము ఈయనే. ఈ యేసు ప్రభువే మనకు స్నేహితుడుగా గల కారణం ఏమిటంటే, మనల్ని అనాథలుగా విడవడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తల్లిదండ్రులు విడిచినాడు నేను నిన్ను విడవను. చూడండి, ఏ మాట ఉంది, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 27వ మాట అది 27:10 చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదు. ఎవరండి? తల్లిదండ్రులు విడిచేస్తారు. అయితే యెహోవా నన్ను ఏం చేస్తా అంటున్నాడు? చేరవేస్తాడు. కాబట్టి అనాథలుగా విడవబడినటువంటి మన పరిస్థితి గుర్తిస్తూ ఉంటే, దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ఎందుకు విశ్వసిస్తుంటున్నాం? యేసుక్రీస్తు వారిని ఎందుకు మనము అంగీకరిస్తుంటున్నాం? యేసుక్రీస్తునే మనం ఎందుకు స్నేహితుడుగా భావిస్తున్నామంటే, అందరూ విడిచేస్తారు.
తల్లిదండ్రులు విడిచేస్తారు, అన్నదమ్ములు విడిచేస్తారు. ఒక్కోసారి మన కన్నా బిడ్డలు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒంటరిగా ఉంటున్న మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉండి, అంటే విడువక ఎడబాయక మనతో పాటి ఉండేటువంటి వాడు అని మనం గుర్తిస్తాం. అనాథలుగా మనం ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం భావించేది ఏంటంటే అందరూ పోయినారు, అందరు వెళ్ళిపోయినారు, కానీ యేసుక్రీస్తు వారు నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను అనాథను కాను, నన్ను ఆయన విడువకుండా ఉన్నాడు, అందరు విడిచిపెట్టచ్చు. అందుకే నేను ఆయనను నా స్నేహితుడుగా భావించుకుంటున్నాను. స్నేహితులు, తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, అన్నదమ్ములు, లోకంలో ఉన్న వారందరూ కూడా విడిచెళ్ళిపోవచ్చు ఒక దినాన. ప్రేమైన వారులరా, యేసు ప్రభు వారు మాత్రం మనల్ని అనాథలుగా విడువని. అందుకే మనము యేసు ప్రభుతో స్నేహము చేస్తున్నాం. రెండోదిగా ఆయనతో మనం ఎందుకు స్నేహం చేస్తున్నాము అంటే చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. 41:13. మీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను చెప్పుచు. ఏంటండి? సహాయము చేసేవాడు. ఎందుకు యేసు ప్రభుని మనము మన స్నేహితుడుగా, మన రక్షకుడుగా, మన ప్రభువుగా, మరి మనము ఆరాధించేటువంటి వ్యక్తిగా మనం ఎందుకు అంగీకరిస్తున్నామంటే సహాయము చేసేవాడు. కొన్నిసార్లు మనకు సహాయము అందుతుంది అనుకున్న సమయంలో విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో సహాయము చెయ్యాలా, నిజముగా సహాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సహాయం చేసేవాడు. మరి ఎక్కడి నుంచి సహాయం కలుగుతుంది? కొండల తట్టు నుంచి, ప్రభు వైపు నుంచి మనం చూసినప్పుడు మరి అద్భుత రీతిలో మనకు సహాయం కలుగుతుంది. ఎవరైనా మనకు సహాయం చేయండి అంటే ఒకరోజు చేస్తారు, లేకపోతే ఏదో మనకు తగినంత కొంతవరకు చేస్తారు. కానీ మన పూర్తి విషయమై వారు బాధ్యత వహించి మనకి ఎంత మాత్రం సహాయము కొంతమంది మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, సహాయం చేయకుండా తప్పించుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ఒక స్నేహితుడిగా భావిస్తున్నామంటే ఆయన పూర్తి సహాయకుడు, సహాయము చేసేవాడు, మనకు మరి సంపూర్ణంగా సహాయమును అనుగ్రహించేవాడు, సాయం చేసేవాడని మనం గుర్తిస్తుంటున్నాం. ఇది నాన్న మా జీవితంలో ప్రభు అయిన దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడంటే చెప్పలేని విధంలో ఎవరు కూడా ఇంతటి సహాయం చేయలేరు, పూర్తి సహాయము చేయలేరు. దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా మనకు సహాయము చేసేవాడని విశ్వసించి ఆ యేసు ప్రభువును మేము మరి ఒక స్నేహితుడుగా, నిజమైన స్నేహితుడుగా భావిస్తుంటున్నాం. నిజమైన స్నేహితుడు కుంటున్నటువంటి లక్షణంలో ఏంటండి? సహాయము చేయడం అని గుర్తిస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా దాని కింద మనం చదువుకున్నాము, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మనల్ని పట్టుకునే దేవుడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఒక ప్రమాదంలో చిక్కున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్నేహితులుగా చెయ్యి అందిస్తాం. ఒక్కోసారి అది ఘోరమైన ప్రమాదం ఉన్నప్పుడు స్నేహితులుగా చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడం, లేకపోతే నేను కూడా నశించిపోతాననే భయముతో ఆ వ్యక్తిని, మన స్నేహితులైన వారిని కాపాడడానికి ఇష్టపడం. అయితే యేసుక్రీస్తు వారు మన నిజమైన స్నేహితుడైన ప్రభు మనల్ని పట్టుకునేటువంటి వాడు. ఎలాగ పట్టుకుంటాడు? చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు కానీ పట్టుకొని చేయి నడుస్తూ ఉంటే, మరి తప్పుడడుగులు వేస్తూ ఉంటే ప్రతిసారి కూడా ఆ చిన్నపిల్లవాడు పడుతూనే ఉంటాడు. పడినప్పుడల్లా మరి తండ్రి తన చేతిని పట్టుకొనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి ప్రమాదం లేకోకుండా తండ్రి అనునిత్యము చిన్న పిల్లవాడి యొక్క, తన కుమారుని యొక్క చేతిని పట్టుకొని ఉండడం ద్వారా ఎన్నిసార్లు పడినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం లేకోకుండా కుమారుడు, పిల్లవాడు క్షేమంగా ఉండడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకు సహాయము చేస్తాడు. యేసుక్రీస్తు వారు
ఎందుకు ఆయన మనము సొంత రక్షకుడుగా అంగీకరించినాము, ఆయన స్నేహితుడిగా భావించామంటే మన జీవితంలో ఆయన ఎప్పుడు మనకు సహాయము చేసేవాడు. తండ్రి తల్లి సహాయము చేసిన దానికంటేనూ ఆయన మనల్ని పట్టుకుని నడిపించేవాడు అని మనం గుర్తించుకోవాలి. చివరికి ఇంకొక మాట మనం చూస్తూ ఉంటే, ఈ ఒక మాట చదువుకొని మళ్ళీ కొన్ని విషయాలు మనం చూద్దాము. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం అయితే చదవండి ఎవరైనా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. ఏమంటున్నాడు? స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే మనం ఎందుకు మరి స్నేహితుడుగా భావించి మనం ఉన్నాము అంటే, ఆయన మన సన్నిధి మనకు తోడుగా ఉంటున్నాడు. తోడు సన్నిధి, ఆయన యొక్క సన్నిధిని మనకు ఎల్లప్పుడూ తోడు అంటే ఎప్పుడు కూడా మనతో పాటి ఒక నీడవలే మనతో పాటి ఆయన ఉండేవాడు అని మనకు గుర్తిస్తుంటున్నాం. చూడండి, ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు ఆయన తోడుగా మరి నీడగా ఒక అగ్నిస్తంభంలాగా మేఘస్తంభంలాగా ఆయన నిత్యము తన ప్రజలైన వారిని నడిపిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఆయన తోడై ఉన్నాడు. ఒక తోడు, ఒక వ్యక్తి మరి భార్యాభర్తలు కావచ్చు, మరి ఎవరైనా ఒక కుటుంబంలో ఇద్దరిద్దరుగా జీవిస్తూ ఉంటే వారు ఒకరికి ఒకరు తోడుగా ఉండడం, ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండడం, ఒకరి యొక్క బాధలో ఒకరు పాలు పంచుకోవడం, తోడై ఉన్నారు. అదే ఒంటిగాడు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి సహాయము లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు తానే ఒక తోడుగా ఉండడం అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనకు తోడు నీడ అంటే ఎవరుండి చెప్పండి? యేసుక్రీస్తు వారే. అందుకే యేసుక్రీస్తు వారిని మనము స్నేహితునిగా భావించింది, స్నేహితుడే, ఆయనే మనల్ని స్నేహితుడిగా భావించినప్పుడు మన స్నేహితుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన యొక్క మరి కష్టాల్లో బాధల్లో అన్నిటిలో సహాయం పడేటువంటి వ్యక్తి ఆయన స్నేహితుడిగా భావించడమే కాదు, మనము ఆయన దేవుడుగా భావించే వారంగా ఉంటున్నాం. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా స్నేహితుడైనటువంటి వ్యక్తులకి యేసుక్రీస్తు వారు చేసే విధానం. ఇంకా అంతకంటే శ్రేష్టమైనది ఒకటి చేశాడు. స్నేహితుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చేసిన కార్యం ఏమిటి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే, ఎవరండి ఒక స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడు ప్రాణం పెట్టేవాడు ఈ లోకంలో మనం చూడగలమా? ఒకవేళ ప్రాణం పోతున్నప్పుడు సహాయం చేయడానికి ఎట్లో ఒకట్లా ప్రయత్నం చేస్తాం, అది మన వల్ల కాకపోతే వదిలిపెట్టేస్తాం. లేకపోతే ఒక స్నేహితుడు ప్రాణం పోయిన తర్వాత ఆ వ్యక్తిని చివరి వరకు భౌతిక కాయం వరకు కూడా స్నేహితులైన వారు వస్తారు. కానీ ఒక స్నేహితుడి కొరకు మరొక స్నేహితుడు ఎవరు ప్రాణం పెట్టగలడు? ఒకసారి ఇటీవలే కరోనా సమయంలో ఒక స్నేహితుడు మరి తన స్నేహితుడు ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే కేరళలో చనిపోయినాడు. ఆయన కరోనాలో చనిపోయాడు. ఆ వ్యక్తిది పశ్చిమ బెంగాల్ అయినా ఎక్కడో. మరి ఆ యొక్క స్నేహితుడు ఇక్కడ చనిపోతే, కరోనాతో చనిపోతే అంబులెన్స్లో తీసుకొని ఆ స్నేహితుడు పశ్చిమ బెంగాల్ వరకు ఒక్కడే నడిపించుకుంటూ వెళ్ళాడు. స్నేహితుడి కొరకు అంబులెన్స్ తీసుకొని పైకి తన కుటుంబం చేరేంత వరకు కూడా ఆ స్నేహితుడు అంటే ఆ శరీరం చనిపోయి శరీరం చేరేంత వరకు కూడా తోడైనాడు. కానీ తన ప్రాణ విషయమే ఆపగలుగుతూ వచ్చాడా? లేడు. తన ప్రాణ విషయమై తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడా? ఇవన్నీ కూడా మనం చూస్తే, అయితే యేసుక్రీస్తు వారు మనకు ఎందుకు అంత గొప్ప ప్రియమైన స్నేహితుడుగా ఉన్నాడు అంటే, మన కొరకై ప్రజలందరి కొరకై యేసుక్రీస్తు వారు ప్రాణం అర్పించేటువంటి నిజమైన స్నేహితుడు. ఎందుకు ప్రాణం అర్పించాలి? బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, మన కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం అర్పించకపోతే మన ప్రాణాలు పోతాయి, మన ఆత్మ నశించిపోతాయి, మన జీవం నశించిపోతుంది. యేసుక్రీస్తు వారు మనం రక్షించడానికి కొరక ఈ లోకంలోకి ఆయన స్నేహితుడుగా, ఒక మరి సహాయం చేసే వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చి
సమస్త ప్రజల యొక్క పాపభారమును మోసుకొని అవమానాన్ని భరించి శిక్షను భరించి మనందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు. ప్రియమైన వారులారా, ఇది నిజం. యేసుక్రీస్తు వారిని ఎందుకు మరి స్నేహితుడుగా భావిస్తూ ఆయనే స్నేహితుడుగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే, నిజమైన స్నేహితుడికి అర్థము యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మన కొరకై తన ప్రాణాన్ని అర్పించినటువంటి నిజమైన స్నేహితుడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు మనం ఎందుకు స్నేహితుడిగా భావించినామంటే ఎన్ని విషయాలు చూసాం చెప్పండి? 4 విషయాలు మనము చూసినాం కదా. విడువకోకుండా ఉన్నాడు, రెండోదిగా సహాయం, మన సాయం చేసేవాడు, మూడోదిగా ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉండేవాడుగా, నాలుగోదిగా ప్రాణం. ఇది మొట్టమొదటి మనం చూస్తున్నాం, మొదటిదానికి మనం చూస్తున్నాం, తర్వాత త్వరగా ముగించేద్దాం. ఈ స్నేహితుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మనం గుర్తించాల్సింది, ఈయనే మనకు నిజమైన స్నేహితుడు. అయితే ఈ స్నేహితుడిని ఇక్కడ కూర్చున్న మనము ప్రేమిస్తుంటున్నామా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. స్నేహితులకు అనేదాన్ని నిర్వచనంగా ఎవరున్నారు చెప్పండి బైబిల్ గ్రంథంలో? యోనాతాను, దావీదు. వీరిద్దరూ నిజమైన ప్రాణ స్నేహితులు. చూడండి, ఈ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదవండి, మొదటి 3 వచనాలు చదవండి. సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను దావీదునకు భావించుకొని అతను ప్రేమించను, అతని వెళ్ళనీయక చేర్చుకొనెను, భావించుకొని. చాలు. ఇక్కడ దావీదు మరి గోత్రం వేరు, యోనాతాను గోత్రం వేరు. అయితే దావీదు యొక్క స్థితి వేరు, యోనాతాను స్థితి కూడా వేరు. మరి చిన్నవాడు ఒకవేళ బీదవాడు పెద్దవారితో స్నేహం చేయాలని ఇష్టపడతాడు, కానీ గొప్ప ఇంటివాడు బీదవారితో స్నేహం చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆ గొప్ప ఇంటివారు ఆ సరిసమానమైన వారితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. మరి యోనాతాను హృదయంలో ఎలాంటి భావన కలిగింది అంటే దావీదును ప్రేమిస్తున్నాడు. దావీదు మరి తన ఇంటి వారందరిలో కూడా చిన్నవాడు, ఎన్నిక లేనివాడు. ప్రియమైన వారులారా, ఎన్నిక లేనివాడు ఒక యువరాజు యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడుగా భావించి అతనిని ప్రేమించెను. ఇది నాన్న మనము రెండోదిగా మనం గుర్తిస్తానంటే, మన ప్రాణ స్నేహితుడు ఎవరండి? యేసుప్రభేనా? మన ప్రాణ స్నేహితుడు యేసుప్రభే. మరి ఎవరిని ప్రేమిస్తుంటున్నాం? ఎవరిని మనం ప్రేమిస్తుంటున్నాం? మన స్నేహితుడు నిజంగా యేసుప్రభువే అయితే యేసుప్రభునే మనము ప్రేమించాలి. మరి మన స్నేహితుడు యేసుప్రభు మరి ఎలాంటి వాడు? మన కొరకే తన ప్రాణాలను కూడా ఇచ్చినాడు. ఇప్పుడు మనం చేయాల్సింది చెప్పండి. మన కొరకు మన ప్రాణాలు ఇస్తే మనం కూడా ఆయన కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రాణాలు ఇవ్వాలా? ఇస్తావా? తీయకోకుండా చాలు, అంతేనా? ప్రాణాలు తీయకోకుండా చాలు. ప్రాణాలు ఇచ్చేది కాదు ముఖ్యం. ప్రాణము ఇవ్వడము చాలా కష్టం, ప్రాణం తీయడము చాలా తేలికైన విషయాలు ఏమిటి చెప్పండి? చెట్టు పెరగడము చాలా కష్టం కదా అండి. 100 సంవత్సరాలు 100 సంవత్సరం పడుతుంది. అదే 200-300 సంవత్సరాల యొక్క చెట్టును కోలదేయడము 2 గంటలు 3 గంటలు, ఇంకా ఎక్కువైతే 1 రోజు, అంతేనా? పెద్ద చెట్టు. మరి ప్రాణం ఇవ్వడము చాలా కష్టమైనది. ఆ పని యేసుప్రభువు చేశారు. అయితే అంత పెద్ద పని ఏమి ఆయన చేయమని చెప్పడంలే. ఆయనను ప్రాణపదంగా ప్రేమించాలన్నది ఆయన యొక్క కోరిక. మనము ఆయనను ప్రాణపదంగా అంటే మనము ఆయన కొరకే ప్రాణము పెట్టున్నంతగా మన జీవితంలో మరి కొనసాగాలి. యేసుక్రీస్తు వారు మన కొరకే ప్రాణం అర్పించినప్పుడు మనం ఆయన కొరకే ప్రాణం అర్పించడానికి ఇష్టం. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితులతో మనం స్నేహం చేస్తుంటున్నాము. ఒకరికొకరు ప్రాణాలంటే తీపి కేవలం స్నేహం వరకు మాత్రమే, కానీ ఒకరికొకరు ప్రాణాలు పెట్టాలంటే ఎంత కష్టమో. కానీ యేసుక్రీస్తు వారు మనతో స్నేహం చేయడమే కాకుండా తన ప్రాణం ఇప్పించాడు. ఇప్పుడు ప్రభు అనే మాట ఏంటంటే, యోనాతాను తనను ప్రాణ స్నేహితుడుగా భావించుకున్నాడు. నేను నిజంగా యేసుక్రీస్తు వారు మనకు నిజంగా ప్రాణ స్నేహితుడైతే
ఆయన కొరకే మన ప్రాణాలు అర్పించడానికి మనం ఏం కావాలా? సిద్ధంగా ఉండాలి. ఒకసారి పేతురు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని యేసుక్రీస్తు వారు 3 సార్లు అడిగాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. మరి పేతురుకి మరి విసుగొచ్చింది. అవును ప్రభువా, నీకే తెలుసు అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర చెప్పే మాట ఏంటంటే, పేతురును పట్టుకోవడానికి వృద్ధుడైపోయినాడు. పేతురు అప్పటికే ఎంతోమందిని రక్షణకు నడిపించాడు. ఈ యొక్క క్రీస్తు మార్గము మరి విరివిగా విస్తరిస్తూ ఉంది. లోకంలో ఉంటున్న వారు మరి పేతురును పట్టుకోవడానికి వలలు వేసి ఉన్నారు, ఎక్కడెక్కడ పట్టుకుందామని. పేతురు తెలిసిపోయింది. పేతురు తెలిసిపోతే తప్పించుకొని తన శిష్యులు ఏం చెప్పారు, అయ్యా నువ్వు పారిపో, ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తారు, చంపేస్తారు, నువ్వే మాకు పెద్ద దిక్కు, నువ్వు పోయినా ఇంకో మాకు చాలా కష్టం, నువ్వు వెళ్ళిపో అన్నాడు. పేతురు కూడా ఆలోచించినాడు, ఎవరని సరే ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోదామని పోతా ఉన్నాడు. గేటు దాటి యెరూషలేము గేటు దాటి గవిని దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. పోతా ఉంటే ఎదురుగా ఒక మనిషి వస్తున్నాడట. అది వస్తుంటే ఎవరబ్బా వస్తున్నాడు, మనం చూస్తే కనపడతాడేమో అని ముసుకేసుకొని పోతున్నాడు. ఈ వ్యక్తి మరి పేతురు చూసే కొద్ది ఆ వ్యక్తి మొహము యేసుప్రభు మొహంలా కనపడుతుందండి. యేసుప్రభు బాగా ఖచ్చితంగా తెలుసు కదా యేసుప్రభు ఎలాంటి వాడో. ఆ మొహము పేతురికి బాగా గుర్తుకు. చూస్తూ ఉంటే యేసుప్రభు మొహం ఉంది. మరి ఏంది ఇది, యేసుప్రభు ఉన్నట్టున్నాడు, ఆయన ఆరోహణం అయిపోయినాడు కదా, ఈయనేది మన ఎదురుకు వస్తా అంటే ఎదురుకు పోయి నిలబడి, ప్రభా ఏంది నువ్వు ఇటు వస్తున్నావు, వెనక్కి వస్తున్నావు, నన్ను నీ నామాన్ని బట్టే నేను పారిపోతున్నాను, నన్ను చంపడానికి చేస్తున్నానంటే నువ్వు పారిపోతున్నావు, కాబట్టి నేను నీ కోసం ఏం చేయాలనుకుంటున్నాను, తిరిగి పోయి మళ్ళీ నేను చావాలి, మరణం పొందాలి, నేను నీకోసం నేను నీకోసం నేను పోయి మళ్ళా పోయి చనిపోతా పో అన్నాడు. యేసుప్రభు ఎదురొచ్చాడు. ప్రాణభీతి కొన్ని సమయాల్లో ప్రభువు కొరకై ప్రాణాలు అర్పించవలసిన సమయాలు వచ్చినప్పుడు పారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నిజమే ప్రియమైన వాళ్ళు, అయితే ప్రభువు మన కొరకై తన ప్రాణాలు అర్పించినాడు. నిజంగా ప్రభువును మనము ప్రేమించే వారంగా, ప్రాణప్రియులంగా, ఆయనను ప్రేమించే ప్రాణపదంగా మనం ఉన్న వారంగా ఉంటున్నామా? ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చాడు, మనం ఆయన కొరకే ఏం చేయాలా? సాధ్యమైనంత వరకు మరి మనకు సమయము ఆ ప్రభువు అనుగురించినప్పుడు మన ప్రాణాలు అర్పించడానికి కూడా, అంటే ప్రాణం పెట్టునంతగా మనము ప్రభువు కొరకై జీవించవలసిన వారంగా ఉన్నాం. అది స్నేహితుని యొక్క గుణలక్షణము. యేసుప్రభు వారిని మనము నిజముగా ప్రాణ స్నేహితుడుగా భావిస్తే మనము ఆయన కొరకే మన ప్రాణాలు పెట్టడానికి కూడా ఏం కావాలి? సిద్ధమైన వారంగా ఉండాలి. సాధ్యమైనదో రాదు, అది వచ్చిన వాళ్ళకి గొప్ప సంగతి, అది ఎంతో ధన్యత. ప్రభు కొరకే ప్రాణం అర్పించే గొప్ప ధన్యత ఎవరికి రాదు. ఒకవేళ వస్తే అది గొప్ప ధన్యతే. ప్రేమైన వాళ్ళరా, మరి ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన కొరకే ప్రాణం పెట్టునంతగా నువ్వు ప్రభు కొరకే జీవించవలసిన వాడవుగా ఉండాలి. ప్రాణం పెట్టునంతగా ప్రభు కొరకే మన ప్రాణాలను సైతము కూడా లెక్క చేయకోకుండా మరి జీవించగలిగే స్థితిలోకి రావాలి. అది యేసుక్రీస్తు వారిని మనము ప్రాణ స్నేహితుడిగా భావించుకున్న విధానం, ఆయన స్నేహితుడిగా మనము జీవించేటానికి ఉన్న అర్హత. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే చూడండి, మొదటి సమయాలు 18వ అధ్యాయంలో మనం గమనిస్తే త్వరగా ముగించుకుందాం. అదే 18వ అధ్యాయం మా రెండవ వచనం చదవండి. సౌలు అతన్ని చేర్చుకున్నాను. ఇక్కడ మనం చూస్తా ఉంటే మూడోది మనం చూస్తా ఉంటే ఒక మాట ఉంటే మన సహవాసము ఆయన కొరకే. మన సహవాసము ఆయన కొరకే అంటే మనము ఎలాగ ప్రాణ స్నేహితులంగా ఒక మాట మనం చూసి ఇర్మియా గ్రంథం 30 చూడండి, 38వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. 38వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలందరూ కొనుక్కోబడెదరు, అలాగు జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొంది ఉన్నారు. చాలు. 30వ అధ్యాయం 14వ వచనం. అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా.
నీ స్నేహితులందరూ నన్ను మర్చి ఉన్నారు, ఆ, వారు నన్ను గూర్చి విచారింపరు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, నిన్ను గూర్చి ఎంత మాత్రం విచారణ చేయరు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మనల్ని విడిచి వెళ్ళిపోయేవారు కదా. అక్కడ ఏమింది 38వ అధ్యాయంలో, నీ స్నేహితులు నిన్ను ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు మనం మోసం చేసేటట్టయితే మన జీవితాలు ఉంటాయి? అసలు మోసానికి ఆయనకు సంబంధమే లేదు. మనకు మంచి సంబంధం ఏంటి చెప్పండి? మోసానికి మనకు మంచి సంబంధం ఉంది కదా. బైబిల్ గ్రంథం లేని ప్రాముఖ్యం కాదు, కానీ మన జీవితాలు మనకు ఎంత ప్రాముఖ్యం అంటే, మనము ఒక్కోసారి కొంతమందిని నమ్ముతాం, నమ్మి చివరికి నేను నమ్మినందుకు నన్ను బాగా నట్టేట్లు ముంచినావురా అంటే కదా. ఎంత నమ్ముతామో మనము అంతగా మోసపోతాం. చాలామంది, నేను కూడా చాలామంది దైవబడిన వారిని నమ్మిన గుడ్డిగా. ఒక్కోసారి నమ్మద్దు అనుకున్నప్పుడు ఎప్పుడైతే నమ్ముతానో అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా నాకు మోసం చేస్తారు. ఈ సందర్భం 4-5 సార్లు జరిగింది నాకు. సరే, వీడు బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, బాగానే ఉండొచ్చు, నమ్మచ్చు అనేటువంటి సందర్భం నా హృదయంలో ఎప్పుడైతే కలుగుతుందో కరెక్ట్గా అప్పుడే నన్ను మోసం చేస్తారు. ఇక అప్పుడు అనుకుంటాను, ప్రభా, ఏ మానవుడు కూడా నమ్మడానికి వీల్లేదు, అందరూ మోసగాలే. ప్రియమైన వారంటారా, ఇది నాన్న యేసుక్రీస్తు వారు మన స్నేహితుడైతే మనం మోసపుచ్చే వారంగా ఉన్నామా? మనం మోసపరచబడచ్చు, ఎందుకంటే అజ్ఞానంగా మోసపరచు, కానీ మోసం మాత్రం మనము చేయము. నమ్మక స్నేహితుడికి విరుద్ధమైన మాట ఏంటంటే అపనమ్మకం, మోసం చేయడం విరుద్ధమైన మాట. నిజమైన మాట నమ్మకం. స్నేహితుడికి నమ్మకం, మోసం కాదు. కానీ ఆ వ్యక్తికి మరి మనం మోసం చేయకోకుండా మరి ఎంతో సహాయం చేసేవారంగా ఉంటాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిజమైన ఒక విశ్వాసులంగా, క్రీస్తును స్నేహితులంగా ఎంచుకున్న మనము యేసుక్రీస్తు వారికి మనం మోసకరమైన జీవితం కలిగిన వారంగా జీవిస్తున్నాము. ఒక్కోసారి మనల్ని గురించి యేసుక్రీస్తు వారు మరి ఆలోచిస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఇలాగ అనుకుంటే ఈ వ్యక్తి బాగున్నాడులే అనుకున్న సమయంలో మనము మరి మోసం చేసిన వారంగా అయిపోతే, లోకంలో ఉన్న స్నేహితుల వలె మనం మోసగాలంగా చేయబడితే, అప్పుడు మనల గురించి ఆయన ఈ వ్యక్తిని ఎంత మాత్రం నమ్మడానికి వీలు లేదు, నమ్మేదానికి వీలు లేదు అని మనం గుర్తిస్తాం. నమ్మలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నమ్మడానికి వీలు లేకోకుండా మన జీవితాలు ఉంటున్నాయి. ఒకసారి గుర్తించుకో, యేసుక్రీస్తు వారు నమ్మకమైన వాడు. ఆయన మనల్ని మోసం చేసేవాడు కానే కాదు. మనము ఆయన స్నేహితులమైతే ఆయన విషయంలో మనము ఎన్నిసార్లు మోసం చేశాం, ఎన్నిసార్లు మోసపూరితమైన మోసపు అంటే అర్థం ఏమిటి చెప్పండి? అపనమ్మకం. మోసం చేయడం అంటే నమ్మించి మోసం చేయడం, నమ్మించినట్టుగా నమ్మించి మోసం చేయడం. మరి ఆ విషయాల్లో మనం గుర్తిస్తే దైవ గ్రంథంలో చాలామంది ఉన్నారు నమ్మించి మోసం చేసినట్లుగా మనకు కనబడతాం. ఇది మనం గుర్తించుకోవాలి. నా స్నేహం ప్రభుతో అయినప్పుడు మనము మోసము చేసే వారి గుణలక్షణాలు కలిగి ఉన్నామా? యేసు ప్రభు వారు మనల్ని ప్రాణ స్నేహితులుగా భావిస్తే ఆయనను మనము మోసం చేసే వారంగా ఉంటున్నామా? యేసుక్రీస్తు వారు మరి తన స్నేహితులైన వారిని గుర్తిస్తూ ఉంటే 12 మంది శిష్యులు మనకు తెలుసు. ఈ 12 మంది శిష్యులు ఎలాగ ఆయనతో ఉన్నారు? 3.5 సంవత్సరం తింటూ తాగుతూ ఆయనతో పాటు ఆయన అధికారాన్ని పొంది ఆయన అధికారం ద్వారా అనేకమైన సూచక్రియలు చేశారు. ఇంత చేసినట్లో ఒక్కళ్ళలో కలిగింది ఏంది చెప్పండి? ఆయనను మోసం చేయాలా? ఎట్ట మోసం చేయాలి? ఆయన అమ్మివేయాలి, ఆయనకి ఏదో కీడు చేయాలి. చూడండి, ఇంతగా ఆయన తన దగ్గర ఉంచుకొని తన యొక్క మరి ఆ అధికారంలో, తన పరిశుద్ధతలో పాలు గురించి అన్ని కార్యములు చేస్తే ఈ ఇస్కరియోతు యూదాలో ఎలాంటి దుర్బుద్ధి పుట్టింది? ఎలాగ మోసం చేయాల్సి వచ్చింది? నీ స్నేహితులే నిన్ను అప్పగించారు, నీ స్నేహితులే నిన్ను మోసం చేశారు అన్నమాట ఇస్కరియోతు యూదాలో మనకు చూడగలుగుతూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన జీవితం అలాగే ఉందా? మనము లోకంలో ఎంతోమంది మోసం చేసి ఉండొచ్చేమో, కానీ ఇది దేవుణ్ణి మోసం చేయడం అంత తేలికైన విషయం కాదు. మనం అనుకుంటాం మోసం చేసినాంలే,
తప్పించుకున్నాంలే అనుకుంటాం, కానీ దేవుణ్ణి మోసం చేయడం అనేది అసంభవం. మనం ఒకవేళ అలా చెయ్యాలనుకుంటే మనకు మనమే నష్టము తెచ్చుకుంటాం. దేవుడికి ఎంత మాత్రం నష్టం కలగదు. మనము మన మోసం ద్వారా ఇతరులకు ఎంతైనా నష్టం చేయొచ్చేమో, కానీ దేవుని మాత్రం నష్టం చేయనే చేయదు. దేవుడు మనల్ని తన ప్రాణ స్నేహితులుగా భావించుకున్నప్పుడు, ఆయన మనకు మోసం లేకోకుండా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము ఆయనకు కూడా అలాగే మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, అది గుర్తించుకుందాం. మూడోదిగా ఏం చూస్తున్నా చెప్పండి, మోసమా మన మా మోసం లేకోకుండా చివరిగా ఒక్క మాట మనం గమనిస్తాము. మన స్నేహితులమైన మన విషయాల్లో మనం నిజముగా ఆయనకు స్నేహితులమైతే, చూడండి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 4, 6, 10 చదవండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 4, 6, 10 చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయ కారణముగా ఉన్నట్లు చేస్తున్నాను. చాలా ఆడి వరకు ఆపండి. 6వ వచనం చూడండి. 6వ వచనం, మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చేదారు. చివరి మాట 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం లాస్ట్లో, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవల్లని కనిపెట్టుకుని ఉన్నారు. చూడండి ఇక్కడ స్నేహితుడి యొక్క భావం ఎలాగా ఉందంటే, మరి ఇతరుల యొక్క స్నేహితులకి నష్టము అంటే వారికి ఘనత తీసుకొచ్చేవారుగా లేరు. ఈ స్నేహితులైన వారు ఎలాగున్నారంటే పడిపోవడానికి భయకారణంగా ఉంటున్నారు. ఇంకా ఏముంటున్నారని చెప్పండి, మోసపుచ్చేవారుగా ఉంటున్నారు. 10వ వచనంలో ఏముంటున్నారు, పడిపోగా చూడవలనని ఉంటున్నారు. అంటే ఇక్కడ ఎంత మాత్రము ఇతర స్నేహితుడు ఎదుటి వ్యక్తి విషయమై ఎలాగ ఉన్నాడంటే తన స్నేహితుడు నష్టపరచబడాలనే కోరుకుంటున్నాడు, కానీ తన స్నేహితుడు మరి ఘనపరచబడాలని ఎంత మాత్రము కోరుకోలేకపోతున్నాడు. మరి మన స్నేహితుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విషయమై ఎలా చేసినాడు? ఆయన మనకు ఘనతను తీసుకొచ్చిన వ్యక్తి, మనల్ని ఘనపరిచిన వ్యక్తి. ఎలాగ మనం ఆలోచిస్తే ఆయన మనతో స్నేహం చేయడం మనకు ఒక గొప్ప ఘనత. ఒక గొప్ప వ్యక్తి కుమారుడు, సాధారణమైన వ్యక్తి కుమారుడు ఇద్దరు స్నేహం చేస్తే అది ఒక గొప్ప ఘనత. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క గొప్ప వ్యక్తి తన కుమారుడిని వేరే వ్యక్తిని తన ఇంటిలో చేర్చుకోవడము మహిమను తెచ్చుకొచ్చేదిగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు మనకు ఎంత గొప్ప ఘనత కలిగజేశాడు తండ్రి దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక స్నేహితుడిగా పంపించాడు. యేసుక్రీస్తు వారిని మనకు మరి ఆయనతో సహవాసం చేసేటటువంటి ఒక గొప్ప బాధ్యతను మనకు అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తుతో పాటి ఘనతను మహిమను ఆయనతో పాటి సమానత్వమైన బాధ్యతను మనకు కూడా ప్రభువైన తండ్రిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఆయన స్నేహితుడిగా భావించుకుంటే తన స్నేహంలో వచ్చేటువంటి ఘనత సంపూర్ణంగా అంతా కూడా ఏం చేస్తున్నాడు, వారికి కూడా పాలు పంపులు అనుగ్రహించేటట్లుగా. మనకు బాగా తెలుసు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలు ఏం చేశాడు, మరి రాజు యొక్క కలభావాన్ని చెప్తా అని చెప్పి వెళ్ళి తన స్నేహితులు చెప్పారు, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు మనకి ఏది బయలుపరుస్తాడు చూద్దామంటే దేవుడు మరి దానియేలుకు బయలుపరిచాడు. పోయి రాజు దగ్గర పోయి దానియేలు ఆ కథభావం చెప్పేసిన తర్వాత ఏం చెప్పాడు, నాకు ఒక్కడికే సాల్లే, వీళ్ళు ఎట్టయినా పోయి అనుకున్నాడా? వెంటనే రాజుతో అన్నాడు, అయ్యా వీరు కూడా నా స్నేహితులు. ఎవరు వీళ్ళు? నా స్నేహితులు. వీరు కూడా ఈ యొక్క భావం చెప్పడంలో కూడా వీరు కూడా సహాయకులైన వీళ్ళు కూడా నువ్వు హెచ్చించు. నిజమైన స్నేహితుని యొక్క గుణలక్షణం ఎట్లా చెప్పండి, తాను ఘనపరచబడినప్పుడు తన స్నేహితుడు కూడా ఏం చేయాలా? ఘనపరచబడాలి. 3 స్నేహితుల్ని ఆ రాజ్య సంస్థానంలో గొప్పవారిగా దేవుడు అక్కడ రాజు చేసే. ఎవరి ద్వారా వచ్చినది? దానియేలు ద్వారా కలిగినటువంటి గొప్పతనం మనం గుర్తిస్తూ ఉంటున్నాం. అంటే ఒక స్నేహితుడు తన స్నేహితులు కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలని కోరుకోవడం, తనకు వచ్చేటువంటి ఘనతలో. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే
యోనాతాను దావీదు కూడా మనకు బాగా తెలుసు. యోనాతాను తన యొక్క మరి నడికట్టు కత్తి తన ఘనతనంతా కూడా ఎవరికి ఇస్తున్నట్టు చెప్తున్నాడు కదా చెప్పండి. దావీదు ఏ పాటి వాడు? స్నేహితుడుగా భావించుకున్నాడు కాబట్టే తన ఘనతను కూడా దావీదును అవమానపరిస్తే చెప్పండి యోనాతాను కూడా అవమానపరచబడ్డాడు. వాళ్ళ ఆయన దగ్గర పోతే మరి దావీదును గట్టిగా మాట్లాడాడు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు దావీదుని అంటే, ఈ దావీదు ఎవడో యోనాతానుకు స్నేహితుడైనాడు కాబట్టి గోత్రం కాదు ఏమి కాదు, ఆ అర్హత కూడా దావీదుకి లేదు. కానీ ఒక స్నేహితుడిగా భావించుకుంటే తనకు వచ్చేటువంటి మరి ఘనతలో కానీ తనకు వచ్చే అవమానంలో కానీ మరి పాలు పంపులు పడినటువంటి వ్యక్తిగా దావీదును అవమానపరిస్తే ఎవరు అవమానపరిచినట్టుగా భావించాడు చెప్పండి. యోనాతాను తనను అవమానపరిచినట్లుగా పోయేసి అన్నకూడదల్లా. దావీదును ఘనపరిస్తే తనను ఘనపరిచిన విధానంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన మనం ఇంతగా ఘనపరిచాడు కదా, మనకి ఎన్నో గొప్ప ఘనతలు ఇచ్చాడు కదా. ఒక స్నేహితుడిగా భావించి కుమారుడుగా భావించి మనకు గొప్పగా ఆయన సంఘంలో లేకపోతే మనల్ని అందరూ కూడా స్నేహితులుగా చేసి ఎన్నో విధాలుగా ఘనతలు అనుగ్రహించాడు కదా. ఇప్పుడు మనము ఆయన స్నేహితులమైన మనము ఆయనకు మనం ఎలాంటి ఘనతను ఇస్తుంటున్నాం? మన జీవితం ద్వారా యేసుక్రీస్తు వారు ఘనపరచబడుతున్నాడా? ఘనతను పొందుతుంటున్నాడా? లేకపోతే మన జీవితం ద్వారా యేసుక్రీస్తు వారు అవమానపరచబడుతుంటున్నాడా? ఘనత తెచ్చినా యేసుక్రీస్తు వారికే, అవమానం పొందినా కూడా యేసుక్రీస్తు వారికి. మన జీవితంలో ఘనతను తీసుకొచ్చినా యేసుక్రీస్తు చెందుతుంది, అవమానం తెచ్చినా యేసుక్రీస్తు చెందుతుంది. ఎందుకంటే ఆయన మన స్నేహితుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకి ఎప్పటికి కూడా ఘనతనే ఇచ్చినాడు కానీ అవమానాన్ని ఎంత మాత్రమో ఇవ్వలేదు. ఇదేనా మనం గుర్తించుకుందాం. దైవబిడ్డలైన మనము మన జీవితంలో యేసుక్రీస్తు వారు ఎంతగా ఘనపరిచాం, ఘనతను తెచ్చాం. ఆయన కార్యములలో ఆయన కొరకే ఎంత ఘనమైన వారంగా ఆయనను మనం ఎంచుతూ వచ్చాం. ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వారిని ఎంతగా ఘనపరిచాం. జీవితంలో ఘనపరచడం అంటే ఒకటే విధానం గుర్తుపెట్టుకుందాము. సరైన విధానంలో మన ప్రవర్తనా జీవితం కలిగి ఈ లోకంలో జీవించడం అంటే మనం జీవించిన విధానాన్ని బట్టి మన దేవుడు ఏం కావాలి? మన రక్షకుడు యేసుక్రీస్తు వారు అన్య ప్రజలలో ఘనపరచబడాలా. అది ఘనత అంటే మన జీవించిన విధానమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం తీసుకొస్తుంది? ఘనతను తీసుకొస్తుంది. మనం జీవించినటువంటి దౌర్భాగ్య స్థితి ఏమవుతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారికి అవమానకరమైనటువంటి స్థితిని తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ 4వ విషయంలో గుర్తించినాము, ప్రభువైన దేవుడు మనల్ని ఘనతను మహిమను అన్నీ అనుగ్రహించాడు. అయితే ఆయన మన స్నేహితుడుగా భావించేవిని ఇచ్చాడు. మనము ఆయనను స్నేహితుడుగా భావించైతే మన జీవితం ద్వారా మరి ఘనత వస్తుందా, అవమానం వస్తుందా, అపకీర్తి తెస్తున్నామా, కీర్తి తెస్తుంటున్నామా? మన జీవితం ద్వారా అన్యజనులైన వారు యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తుంటున్నారా, ఘనపరుస్తుంటున్నారా? లేకపోతే మన జీవితం ద్వారా యేసుక్రీస్తు వారిని అవమాన వ్రాయబడింది, మిమ్మును బట్టియే కదా అన్యజనులలో నా నామము దూషింపబడతా ఉంది, దూషణ తీసుకొస్తుంటున్నామా? నిజమైన స్నేహితులంగా మనం ఎప్పుడైతే ఉంటామో, యేసుక్రీస్తు వారికి స్నేహితులంగా జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు మనము ఆ స్నేహితుడికి ఉన్నటువంటి భావము యొక్క స్థితి కలిగి జీవిస్తాం. అబ్రహాము చచ్చిపోయేంత వరకు కూడా స్నేహితుడు అనే పదానికి అర్థము నిలవబెట్టుకొని ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. చనిపోయేంత వరకు కూడా ఈయన నా స్నేహితుడు అని చెప్పిన మాట తను చనిపోయేంత వరకు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన స్నేహితుడు ఎవరు చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి మన జీవితం ద్వారా ఏం కలగాలి? ఘనత మహిమ కలగాలి. యేసుక్రీస్తు వారికి మన జీవితంలో మనం ఇంకా కొన్ని చూసాం కదా. ఏం చూసాం చెప్పండి? ఏ విషయాలు గుర్తించినా ఆయన మన స్నేహితుడు అయితే మనం ఏం చేయాలి? ఎన్ని విషయాలు రాసుకున్నా చెప్పండి? మనము ప్రేమించే వారంగా ఉండాలి. నిజంగా ఆయన మన స్నేహితుడు అయితే మనము ఆయననే ప్రేమించాలి. అంత మాత్రం కాదు, ఇంకేం చెప్పాలి? ఏం చెప్పినాను? ప్రాణము పెట్టేవారంగా, పెట్టేంతగా మన జీవితము ఆయన కొరకై ఉండాలి. అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా తర్వాత చెప్పండి ఇంకేమన్నాడు? మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం యేసుక్రీస్తుతోనే మన సహవాసం.
కాబట్టి ఈ విషయాలు, నాలుగంతుల విషయాల్లో ఆయన నిజంగా మన స్నేహితుడైతే మనం ఆయనను గణపరిచి మహింపరిచి స్నేహానికి ఉన్నటువంటి భావం కలిగి ఆయన మన కొరకే స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టాడు, మనల్ని తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు, తనకొచ్చే ఘనతంతట్లో మనకు ఘనతనిచ్చినాడు, ఆయన విడువక ఎడబాయక మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎన్ని విషయాలు యేసుక్రీస్తు వారు స్నేహితుడు, మనకు స్నేహితుడు అన్నదానికి ఆయనకు రుజువుగా ఉన్నాయి. మనం కూడా ఆయన స్నేహితులమైతే ఆయనకు ఘనతను మహిమను తెచ్చే వారంగా, మన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన స్నేహాన్ని నిలబెట్టే వారంగా, ఆయన కొరకే జీవించే వారంగా, మరి ఆయనతోనే సహవాసం చేసే వారంగా మన జీవితాలు ఉండునట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. చూసుకోండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని స్నేహిస్తున్నాడు కనుకనే మన స్థితిని చూసి, మన గతిని చూసి, ఆ స్థితి బాగలేదని, గతి బాగలేదని ఎంచిన వాడే మన స్థితిని మార్చడానికి, మన గతిని మార్చడానికి కావలసినటువంటి పరిశుద్ధ రక్తం చిందించడానికి ఇష్టపడి లోకానికి వచ్చాడు. అవును, ఆయన దగ్గర మనం పోలేం కాబట్టి ఆయన వచ్చాడు. ఎందుకు యేసు ప్రభువారు మానవ రూపంలో వచ్చాడు అని అంటే, మనం మానవులం కాబట్టి. ఎందుకు మన దగ్గరికి వచ్చాడంటే, మనం ఆయన దగ్గరికి పోలేం. హృదయ శుద్ధి గల వారు మాత్రమే ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అయితే దరిద్రులమైన పాపము చేత ధనం ఉండొచ్చు, లోక పరపతి ఉండొచ్చు, కానీ ఆత్మీయ విషయంలో దారిద్ర్యతలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా చేయడం కొరకాయ, దేవునితో బంధం తెగిపోయిన మనల్ని తిరిగి సమకూర్చడం కొరకాయ, పాపులైన వారిని నీతిమంతులుగా తీర్చడం కొరకాయ, అశాశ్వతమైన లోకంలో ఉన్న మనల్ని శాశ్వతమైన లోకంలోనికి తీసుకుపోవడం కొరకాయ, తాత్కాలికమైనటువంటి మనల్ని నిత్యం ఉండేవారుగా చేయడం కొరకు యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. మంచి స్నేహితుడు. తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి సిలువను ఎక్కాడు. ఆయన ఎవరు సిలువ వేయలా, రక్తం చిందించాలి కాబట్టి సిలువ ఎక్కాడు. ఆ రక్తము ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. ప్రియమైన వారలారా, ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, విడువని ఎడబాయని స్నేహితుడు నీకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతుండగా నీ హృదయం తెరుస్తారా? నీ పాప క్షమాపణ జరగాలి అని అంటే పరిశుద్ధ రక్తం కావాలి కదా. అందుకే ఆయన మానవ రూపంలో చేతగాని వానిలాగా సిలువెక్కాల్సి వచ్చింది. తన బలంను ఉపయోగిస్తే సిలువ కార్యం జరిగేది కాదు. కనుక బలహీనుడయ్యాడు, రోగగ్రస్తుడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి వరకు తగ్గించుకున్నాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, సజీవుడు. ఇప్పుడు నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోకి వస్తాడు. నీకు ఇష్టమైతేనే నువ్వు రక్షణ పొందుతావు. అదే రీతిగా రక్షణ పొందిన నీవు ఆయనను అంగీకరిస్తే ప్రతి విషయంలో నీ జీవితం బాగుపడుతుంది. నీ అంగీకారం లేకుండా పరలోకం కూడా పోలేవు. కాబట్టి నువ్వు ఏదైతే అంగీకరిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మనుష్యుడా, దేవుడు వికరింపబడ్డు, ఆయన మోసగింపబడ్డు, నువ్వేది విత్తుతావు అదే పంట కోస్తావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఖచ్చితంగా సెలవిస్తా ఉంది, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని లేదా నీతి నిమిత్తమై విధేయతకి గాని నువ్వు దేనికి లోబరుచుకుంటావో దానికే దాసులు అయిపోతావు. కాబట్టి ఈ దినమే తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకే వేచి ఉన్నాడు. ఆహ్వానిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, స్తోత్రములు. మాకిచ్చిన దివ్య తరుణంకై వందనాలు. ఇతవన్న మీ వాక్యముకై స్తోత్రాలు. ఎవరైతే సంతోషంతో అంగీకరించినారో వారిని బట్టి వందనాలు. ఎవరైతే కఠినంగా ఉన్నారో వారిని దర్శించమని ప్రార్థిస్తున్నా. సర్వలోకమును సంపాదించుకున్న తన హృదయశుద్ధి లేకపోతే, నా పాపాలు క్షమించబడినవని చెప్పకపోతే లోకాన్ని విడిచినాడు, దేవుని దగ్గరికి పోలేడు.
ఇది ఎంతో దౌర్భాగ్యకరమైన స్థితి. కాబట్టి ఈ దినమే ప్రభుత్వ సమాధానం పట్టుకు సహాయం చేయండి. ఎవరైతే అటు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాన్ని మీరు బలపరచండి, వారితో మీరు స్నేహం చేయండి, ఈ లోకంలో నడిపింపు దయచేయండి. లోకాన్ని విడిచిన తర్వాత కూడా మీరు తోడుగా ఉండే దేవుడు, నిత్యరాజ్యంలో ఆహ్వానించే దేవుడు, మిమ్మల్ని పోలి ఉండేటట్లుగా చేసే దేవుడు. స్తుతిస్తూ మీకు అప్పగించుకుంటూ వచ్చిన వారందరినీ కూడా దర్శించినారని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో వారికి కూడా సహాయం చేయండి నాయన. మెట్టుకు మా జీవితముల ద్వారా మాటే కానీ, చూపే కానీ, హృదయ ధ్యానమే కానీ, మా పాటే కానీ, మా సమస్త క్రియలే కానీ మీకు మహిమ తీసుకొచ్చేవిగా చేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మైక్ శబ్దం ద్వారా విన్నవారిని కూడా దీవించి ఆశీర్వదించి రక్షించమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పేరేంటి? సంజయ్. సంజయ్. సంజయ్ చాలా మంచి పిల్లవాడు, కష్టపడి పనిచేసే అలవాటు ఉంది. అయితే ఈ స్టోరీని కొంచెం నేను మార్చి చెప్పాల్సి వస్తుంది, కాకపోతే భావం ఒకటే. సంజయ్ ఎలాంటి మంచివాడు అని అంటే, తన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి పొద్దున్న లేచి ఏం చేసేవాడు అని అంటే న్యూస్ పేపర్ వేసేవాడు. సైకిల్ దొక్కొచ్చా? సైకిల్ దొక్కుంటూ న్యూస్ పేపర్ వేసేవాడు. కొంత డబ్బులు వచ్చేవి. ఆ తర్వాత హాలిడే వచ్చింది అనుకోండి, ఏం చేసేవాడు తెలుసా? మార్కెట్ జరిగేది వాళ్ళ దగ్గర, సండే మార్కెట్, మండే మార్కెట్ లాంటివి ఉంటాయి కదా, అలా జరిగేది. ఏం చేసేవాడంటే ఇట్లా రౌండ్ ఉండే హ్యాట్స్, టోపీలు అంటారు కదా, ఆ టోపీలు అమ్మేవాడు. చాలా కష్టపడుతున్నాడు కదా. ఎందుకు అట్లా చేస్తున్నాడు అని అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి అలాంటిది. స్కూల్కి వెళ్ళేవాడు, ఖాళీ టైం అంతా పని చేసేవాడు. అయితే ఇంట్లో పరిస్థితిని బట్టి ఈయనకి ఎవరు అవసరమైన వస్తువులు కొనిచ్చేవారు లేరు. సైకిల్ కానీ, లేకపోతే మిగతా ఆడుకునే వస్తువులు కానీ. తర్వాత కొన్నిసార్లు పోషణ విషయం కూడా కష్టమయ్యేది. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్నేహితులు ఏం చేసేవారంటే, రే మా డాడీ అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు. మా డాడీ సైకిల్ కొనిచ్చాడు తెలుసా, మా డాడీ కారు కొనిచ్చాడు తెలుసా అంటే ఈయన కూడా ఏం చేశారంటే మా డాడీ కూడా కొనిచ్చాడు అని చెప్పేవారు. మీ డాడీ ఏ కంపెనీ కొనిచ్చాడు చెప్పు? బిఎస్ఎల్ఆరా? ఓ మా డాడీ చికాగో కొనిచ్చాడు. ఇప్పుడు ఫేమస్ లేదు అంటే వాళ్ళు అనుకునే వాళ్ళు, అమ్మో బాగానే ఉన్నోళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఈయనను బాగా గొప్పోడు అనుకునేవాళ్ళు. ఒకరోజు మా డాడీ కారు బొమ్మ కొనిచ్చాడు, బ్యాటరీ తెలుసా అన్న. ఒకరోజు ఈయన వచ్చేమన్నా తెలుసా, మీ బండి ఛార్జింగ్ పెడితేనే పోతుంది, నా బండి ఛార్జింగ్ పెట్టకుండా పోతుంది, మా కార్ సోలార్ కార్ అని చెప్పాడు. ఎండ కొడితే చాలు ఛార్జింగ్ అయిపోయి, అమ్మా వీళ్ళు ఇంకా వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్కి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? ఫ్రెండ్స్కి డౌట్ వచ్చింది, వీడు చెప్పేది నిజమేనా కాదా, చెప్పేది నిజమేనా కాదా అని చెప్పేసి ఒకరోజు ఇంటికి వెళ్ళారంట. ఒక్కటి లేదు, సైకిల్ లేదు, కారు లేదు, ఏది లేదు. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి, వీడు అబద్ధాలు చెప్తాం. ఆ తర్వాత నుంచి సంజయ్ మాట ఎవరు నడవలా. ఈయన అబద్ధాలు ఎందుకు చెప్పినాడు తెలిసిన, వాళ్ళ ఎదుట నేను తక్కువ కావద్దు. ఎందుకు చెప్పాడు? ఎవరు నన్ను నామోషిగా చూడొద్దు, బీదవాడుగా చూడొద్దు, నా దగ్గర లేకపోయినా నేను అబద్ధం చెప్పేస్తా అని అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది తెలిసిన, ఈయన అబద్ధాలు చెబుతున్నాడనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత నుంచి సంజయ్ పరిస్థితి ఏంటంటే మాట నోరు తెరిస్తే చాలు అబద్ధమే. అట్లా అలవాటు అయిపోయినాయి అబద్ధాలు, అట్లా అలవాటు అయిపోయినాయి. ఒకరోజు వాళ్ళ ఊర్లోకి దొంగ వచ్చినాడంట. ఎవరు చూశారు? సంజయ్ చూశాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట, ఫోన్ చేసి కలిసి వాళ్ళకి చెప్పాడు, ఫోన్ చేసి రే దొంగ వచ్చినారంటే చాలు చాలు ఏమన్నారు? అర్థమైపోయిందిరా సంజయ్. ఏమర్థమైంది నువ్వు చెప్పేది? ఇప్పుడు సంజయ్కి చాలా బాధ అయిపోయింది. అరే నేను ఏం చెప్పినా నమ్మరా? అవును నమ్మం. ఎందుకు? నువ్వు చెప్పేదంతా ఒక్కటన్నా నిజం చెప్పిన వారు ఇప్పటి వరకు ఇది చెప్తే నమ్మడానికి అన్నారు వాళ్ళు. అప్పుడు సంజయ్కి బాధ అయిపోయింది. స్నేహితులుగా ఉన్నవారే ఈయనకి ఏం చేయట్లే, విలువ ఇవ్వడంలా. కానీ జీవితం అట్లే కొనసాగుతూ ఉంది. ఒకరోజు మార్కెట్లో ఈ క్యాప్స్ అమ్ముకుంటా ఉంటుంటే ఒక అంకుల్ వచ్చాడు ఆయన దగ్గరికి. చూశాడు, చూస్తే చాలా దిగాలుగా ఉన్నాడు, చాలా కష్టపడే వ్యక్తిలా కనబడ్డాడు.
అంకుల్ ఎవరో తెలుసా, ఒక సేవకుడు, మిషనరీ. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చాడు. ఈయన చూస్తూ ఉన్నాడు. చూసి ఎందుకో మాట్లాడాలనిపించింది. బాబు నీ పేరేం పేరంటే సంజయ్ అని చెప్పాడు. ఇది మాత్రం కరెక్ట్ చెప్పాడు. ఓకే, నేను ఇట్లా దేవుని సేవకుని, మా ఇంటికి రా, కొంచెం టీ తాగుతూ అంటే వస్తానని చెప్పాడు. మీరు చెప్పండి, పోయి ఉంటాడా? అబద్ధాలు పోడు. ఇంకో రోజు ఒకసారి మీటింగ్కి వెళ్తున్నా, వస్తావా అంటే వస్తానని అన్నాడు, కానీ పోయాడా? ఆ మిషనరీ అంకుల్ అనుకున్నాడు, మా గాడిద కంటే కూడా మొండి అయిపోయినాడు వీడు. ఆ దినాల్లో కార్లు బస్సులు లేవు, ఎట్లా పోవాలంటే గాడిద ఎక్కిపోయేవాళ్ళు. ఒకసారి గాడిద పోదంటే కొన్నిసార్లు అది మొరాయిస్తుంది, పోదన్నట్టు. దాన్ని కదపడం నానా తంటాలు పడితే కానీ కదలదు అది. అరే ఈ అబ్బాయి కూడా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఒక్క మాట వినట్లు ఎంత మొండి అయిపోయినాడు అని చెప్పేసి ఆ గాడిద నిప్పుకుంటూ అనుకున్నాడంట. అనుకున్నటువంటి సేవకుడు ఏం చేశాడు తెలిసిన, ఈ అబ్బాయిని వదిలిపెట్టలా. ఈ అబ్బాయిని ఎట్లనైనా కూడా మారు మనసు కలిగేటట్లుగా చేయాలి అనుకున్నాడు. ఒకరోజు ఆయన ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి మొత్తానికి ఏదో పట్టుకొని ఏమిచ్చాడు తెలిసిన, బైబిల్ ఇవ్వాల, సువార్త పత్రిక ఇవ్వాల. ఏమిచ్చాడు తెలుసా, ఒక 5 మేకులు ఇచ్చాడు. తర్వాత ఒక సుత్తి ఇచ్చాడు. మేకులు తెలుసు కదా, మొలలు అంటారే, గోడ కొట్టుకుంటారు. ఒక 5 మేకులు ఒక సుత్తి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలిసిన, అది సంజయ్కి అర్థం కాల. ఏంటి నాకు 5 మేకులు ఇచ్చాడు, ఆయన పాస్టర్ గారు కదా ఇచ్చింది, ఎందుకు ఇచ్చామని అడగకూడదు, ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి అట్లనే వేచి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన, సంజయ్ నువ్వు బాధపడకపోతే ఒక మాట చెప్తాను నీకు. చెప్పండి అంకుల్ అన్నాడు. నువ్వు అబద్ధం ఆడిన ప్రతిసారి నాకు గాడిదని కట్టేస్తానే గుంజ మొద్దు, దానికి ఒక మేకు మొత్తం కొట్టేసే అన్నాడు. ఈయనకు అర్థం కాల, కానీ ఎందుకు అదే అని అనకూడదు కదా సేవకుడు. సరే అని చెప్పేసి మనోడు సుత్తే ఉన్న మేకులు తీసుకొని అబద్ధం ఆడిన ప్రతిసారి మేకు కొట్టేశాడు. మీరు చెప్పండి, 5 మేకులు ఎంత కాలంలో అయిపోయి ఉంటాయి? 2 డేస్లో అయిపోయినాయి అంట. కొంతమంది 1 డే అన్నారు, 1 అవర్ అన్నారు, సరే అనుండొచ్చు, కానీ 2 డేస్లో అయిపోయినాయి. ఖాళీ సుత్త పట్టుకొని మిషనరీ అంకుల్, సేవకుడు అంకుల్ దగ్గరికి వచ్చాడు. అంకుల్ నువ్వు ఇచ్చిన 5 మేకులు కొట్టేసిన, ఏం చేసినా కొట్టేసిన. అప్పుడు అంకుల్ ఏమన్నాడు తెలిసిన, నువ్వు కొట్టిన 5 మేకులు పీక్కొని రా అన్నాడు. ఏం చేయాలా? నీకు ఇంకా కోపం వచ్చింది, కానీ సేవకుడు కదా ఏమనొద్దు అని చెప్పేసి సుత్తుకు వెనుక భాగంలో ఇట్లుంటుంది కదా, దాన్ని పట్టుకొని పీకంగా ఏమైపోయింది, 5 మేకులు వచ్చినాయి. ఆ 5 మేకులు పట్టుకొని పోయి పాస్టర్ అంకుల్కి ఇచ్చాడు. అప్పుడు పాస్టర్ అంకుల్ అడిగాడు, నా మొద్దు ఉన్నట్టుగా ఉన్నదా, పగిలిందా, లేకపోతే రంధ్రాలు పడ్డదా అని అడిగాడు. కొంచెం పగులు వచ్చింది అంకుల్, రంధ్రాలు పడ్డాయి, ఎందుకంటే మేకులు ఆగాను కదా, అవి కప్పేసి అన్నాడు. అదెట్లా కప్పుతాం అంకుల్, భలే ఉన్నారు మీరు, కొట్టక ముందు ఉన్నట్లు ఎట్లా అవుతుంది అది అని అన్నాడు. అప్పుడు పాస్టర్ అంకుల్ ఏం చెప్పినాడంటే, నువ్వు ఆడిన ప్రతి అబద్ధం కూడా నువ్వు ఇట్లే డ్యామేజ్ చేస్తావు. నీ విలువలను, నీ గౌరవాన్ని నువ్వు తిరిగి సమకూర్చుకోలేవు. ఆ రంధ్రాలను ఎట్లయితే నువ్వు పూడ్చలేవో కొన్నిసార్లు జీవితకాలం వరకు కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు చేసే ప్రతి పాపం, అది అబద్ధమే కానీ మరొకటి కానీ, నీ జీవితాన్ని ఎట్లా పాడు చేస్తుంది అని చెప్పి సంజయ్కి అర్థమయ్యేటట్టు చెప్పాడు. అప్పుడు సంజయ్కి అర్థమైంది, అవును నా స్నేహితులు నన్ను నమ్మడం లేదు కదా, నా జీవితంలో నన్ను ఎవరు గౌరవించడం లేదు కదా, నిజం చెప్పినా కూడా నమ్మడం లేదు కదా, నా జీవితానికి విలువేముంది ఇంకా, నా జీవితం కూడా ఈ మొద్దుగా కైనట్టుగా నా పరిస్థితి అయిపోయింది, అనేక గాయాలైనాయి, అవి పూడ్చుకోలేను, మార్చుకోలేను, నేనేం చేయాలి అంకుల్ అని మిషనరీ పాస్టర్ అంకుల్ అడిగాడు. ఎటువంటి పాపంనైనా, ఎటువంటి గాయాలైనా కప్పి నేను బాగు చేయగల ఒకే ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువా. ఆయన నీ కొరకు వచ్చి గాయాలు పొందాడు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం చేత నీకు సమకూర్పు, నమ్ముతావా అని చెప్పినప్పుడు అక్కడే సంజయ్ మోకరించి తన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చాడు. అప్పటి నుంచి నేను అబద్ధం ఆడను ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాడు. అప్పటి నుంచి ఆ పాస్టర్ అంకుల్ కూడా అబ్బాయి కొరకు ప్రార్థన చేశాడు. ఒక వారం తర్వాత 2 వారాలు అప్పుడప్పుడు ఒక్కొక్క అబద్ధం దొరికింది, కానీ 2 వారాల్లో పూర్తిగా మారిపోయాడు. వాళ్ళ స్నేహితులు విని నమ్మడంలో అయినా కూడా అసలు మారాడా లేదా అని గమనిస్తూ ఉంటుంటే, అవును, తొంగి చూశారు, కనిపెట్టి చూశారు, చివరికి సంజయ్లో మార్పు. ఆ తర్వాత సంజయ్ తనను మార్చిన దేవుని యొక్క సువార్తను తన ప్రాంతంలోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రకటిస్తూ గొప్ప సేవకుడయ్యాడు.
నిజముగా కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడి నుంచి ఏదైనా పొందుకోవడం ఎట్లనో నేర్చుకొని ప్రార్థన చేశాడు, గొప్ప దైవజనుడు అయ్యాడు, సమృద్ధి కలిగి జీవించాడు. కూర్చోకూడదు. థ్యాంక్ యూ. కాబట్టి మన పరిస్థితులను బట్టి అడ్డదారి దొక్కొద్దు. పెద్ద వయసు అయిపోతుందని ఎవరినో తెలియజేసుకోవద్దు. జాబులు బీటెక్ చేసిన జాబులు ఏమంటారు, దొంగ సర్టిఫికెట్లు కొట్టియద్దు. అంటే కన్విన్స్ అయిపోతాం, రావట్లేదు కదా నువ్వు లంచం ఇచ్చేసి తెచ్చుకుంటా అనద్దు. ఏదో ఒక దగ్గర శాతానికి మనం దొరికిపోతాం, అక్కడ నుంచి మన పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇతరులను నామోషి అవుతున్నామని చెప్పి మన నిజస్థితిని ఒప్పుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఇలా ప్రతి దైనందిన జీవితంలో దేవుని కనపరిచేది మనం నేర్చుకోవాలి. చూడండి, ఒక స్నేహితుడిగా ఉండి సమస్తం కోల్పోయాడు, ఎందుకు? అబద్ధాన్ని బట్టి. అట్లనే ప్రభువుని బట్టి ఇప్పుడు తిరిగి సమస్తంలో సమకూర్చబడ్డాడు. కాబట్టి నీ గత పాపం ఏదైనా నేను నష్టపరిచి ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మార్చబడతావు, అదేవిధంగా సమకూర్చబడతావు. ప్రభు మనందరికీ అట్లా సహాయమో చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా పిల్లలు? ఏం పేరు అబ్బాయి పేరు? స్టోరీలో ఉన్న అబ్బాయి పేరు పెడ్రో, కానీ మనకు అర్థం కావాలి కూడా సంజయ్ తీసుకుందాం. సరే, ప్రార్థన చేసుకుందాం. విజయ్ ప్రార్థించు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో రీతిగా మా ప్రియులు కుటుంబం ఆధారం చేసుకుని నీ మెదైన స్వరం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడినటువంటి మీ అమూల్యమైన లేఖన భాగములను కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, భూలోకములకు మీరు మాకు ఆశం నుండి నిజమైన స్నేహితులుగా వచ్చి నిజమైన స్నేహితుని యొక్క సంపూర్ణ లక్షణాలను మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో ప్రభా నిజమైన స్నేహితులు చేసినటువంటి త్యాగం, ఆ ప్రేమ, ఆ సహాయం, ఆ తోడు విడవక ఎడబాయక నిత్యత్వం వరకు కూడా మా యొక్క కబంధ హస్తములతో తండ్రి మాతో ఉన్నావని, మాతో అన్నిని సహవాసం చేస్తున్నావని మీరు మాట్లాడుతున్నటువంటి నీ ప్రేమ కొరకే నీ స్తోత్రాలు. ఇదొక సంబంధమైనటువంటి స్నేహితులు మర్చిపోయేవారని, మోసం చేసేవారని, భయభాతులకు గురి చేసేవారని ఈ లేఖనాలు ఎంతో తేడగా తెలియజేస్తూ వచ్చారు. లోక సంబంధమైనటువంటి స్నేహితులతో వైపు మేము మా మనసును ఒప్పించగా మా ప్రాణముల కొరకే ప్రాణం పెట్టినటువంటి నా ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారితో దేవా నిత్యత్వం వరకు కూడా ఆ స్నేహంతో యోనాతాను దావీదు వలె ఏ రీతిగా నిబంధన చేసుకొని ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చాడు, అటువంటి విధానంలో ప్రభువా మేము కూడా మా ప్రభువును సేవించాలని, మా ప్రభువును ఘనపరచాలని మా జీవితముల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా తండ్రి మీ నామము ఘనపరచబడాలని మీరు కోరుకోవచ్చండి. ప్రేమ కొరకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అటువంటి బిడ్డలందరినీ బట్టి నీ స్తోత్రాలు. ఇంకా అలక్ష్యం చేత నిర్లక్ష్యం చేత ఉన్నటువంటి బిడ్డలను రాత్రికాల సమయంలో మీరు దర్శించు. నీ మాటను వారి హృదయంలో నొచ్చుకొని ప్రభా మేమేమి చేయవలనని వెంబడి అపస్తులను చెప్పిన రీతిగా మీరు కూడా మా ప్రియ సహోదర హృదయాలతో మీరు వారిని కలవరం పుట్టించి నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువుని గుర్తెరుగున్నట్టు వారి హృదయాలలో నూతన కార్యం జరిగించమని, కుటుంబానికి రావాల్సినటువంటి బహుమానము ఈవిను ఇహమందు పరమందు రెట్టింపు ప్రతిఫలం తెచ్చండి. దైవజనులను కూడా సంపూర్ణంగా మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ నూతన సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నడిపింపు, ఆదరణ, ప్రోత్సాహము చేరువచ్చిన మనకును, ముఖ్యంగా ప్రియ కుటుంబం సీమోన్ అన్న కుటుంబం అంతటికి చేరువచ్చిన బంధుమిత్రులకును, మనందరికీ సార్వత్రిక సంఘములకును ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.